యా అయితే మరి ఇంత అప్రిషియేషన్ వస్తుంది మీకు కూడా మంగపతి అనే క్యారెక్టరు కరెక్ట్గా అంటే జనరల్గా ఏమంటారంటే క్యారెక్టర్ చేశాను కానీ నా క్యారెక్టర్ అలా కాదు మీరేమన్నారు మీరు ప్రాపర్గా ఒప్పుకున్నారు ప్రతి ఇంట్లో మంగపతి అనేవాడు ఒకడు ఉంటాడు అనేది మీరు క్లియర్గా చెప్పగలుగుతున్నారు కదా సో దీనికి వచ్చిన అప్రిసియేషన్ ఎలా తీసుకోగలుగుతున్నారు మీరు క్యారెక్టర్కి వచ్చిన అప్రిసియేషన్ సి నేను దీంట్లో నుంచి తీసుకోవటం ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ పాత్రలో నేను చూపించినటువంటి నేను చేయగలిగినటువంటి రకరకాల డైమెన్షన్స్ని తీసుకొని ఎన్ని పాత్రలు వస్తాయి అనేది ఆలోచిస్తున్నా. ఇంకా వేరే ఆలోచనలు ఏమీ లేవు అసలు నాకు. అమ్మయ్య నా గురించి నేను ఇలా తండ్రి పాత్రలే, ఇలా ఒక అమాయకుడైన భర్త, ఈ భోషణాలన్నీ క్లోజ్ చేసి లేటెస్ట్ గోడ్రేజ్ లాకర్లో ఓపెన్ చేస్తారేమో అని చూస్తున్నా అంతే. ఓకే అంటే ఇప్పుడు 90s తర్వాత చాలా కథలు విన్నారు కదా మీరు ఆల్మోస్ట్ 70 కదా 70-80 కథలు విన్నారు కదా అన్నీ మామూలు మెజారిటీ ఫాదర్ ఓకే ఫాదర్ వచ్చినా కూడా వేరియేషన్ ఒక క్రూయల్ ఫాదరు ఒక ఇలా ఒక టిపికల్గా ఆలోచించే ఫాదర్ ఇలాంటి క్యారెక్టర్లు వస్తే అది మనం ఇది కూడా ఒక క్రూయాలిటీకి దగ్గరగా ఉంది కదా సార్ మిగతా వాటికి దీనికి తేడా ఎక్కడ కనిపించింది మీకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది ఇది క్రూయాలిటీ అంటే మంగపతి ఇది నేను నాకు ఊహ తెలిసిన తర్వాత ఎదిగే టైం నుంచి నా కళ్ళ ముందు కనపడ్డ పాత్రలే ఆ కిక్కు వేరే. మిగతా పాత్రలు ఎలా ఉంటాయంటే ఒక ఫాదర్ గానో ఒక మేనమాన్ గానో లేదంటే ఒక ఏమంటారు మెంటర్ లాగానో ఏంద్రా బాబు ఇవన్నీ డబ్బులు ఇచ్చే పాత్రలే కానీ పేరు తెచ్చే పాత్రలు కాదు. డబ్బులు కావాలి, డబ్బులేం చేయదు కాదు నాకు, అలా కాదు కదా ఈ పాత్ర. ఇప్పుడు కోర్టు సినిమాలో మంగపతి చేశాడు అలా మాట్లాడగలరు. ఇప్పుడు నేను ప్రకాష్ అంతఃపురంలో పాత్ర ఉంటుంది, అది నాకు ద బెస్ట్ ఫేవరెట్ పాత్ర అది. అదొకటి నేను మోనార్కునే అని అంటాను, సుస్వాగతం, అవి వేరే లెవెల్. సో ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాంట్లో ఇలా చేస్తాడు కదా, కొంచెం దగ్గరగా చేయాలి, అలా ఇలా మాట్లాడుతాను, అలా మంగపతిలా చేయాలి అని మాట్లాడుకునే పాత్ర ఇప్పుడు మొదలైంది. దీనికోసం వెయిట్ చేస్తాను, దీనికోసం చూస్తున్నాయి, ఇలాంటి పాత్రల కోసం చూస్తున్నాయి. పద్ధతి మంగపతి అవ్వదు, కనెక్ట్ అయింది ఇక్కడ. అటువంటి పాత్రలు వస్తే చేద్దామని చూస్తుంటే అంటే పిచ్చి దగ్గర పంపిస్తున్నాను, మీది ఇలా ఉంటుంది, వాడేదో చూడు సుయోధన ఇలా ఉంటుంది, ఇది వద్దురా నాకు, ఇది కాదురా అని 25 సంవత్సరాల నుంచి దొబ్బుతున్నాను నేను సస్తున్నాను, నేను ఇది కాదు నాకు కావాల్సింది ఇలాంటి అని చెప్పడానికి ఒక అవకాశం. మరి అయితే మీ ఓన్ బ్యానర్లో సినిమా చేస్తున్నారు కదా, సో ఖచ్చితంగా మీరు ఎంచుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నప్పుడు బ్యానర్లో సినిమా చేయాలంటే ఇంకా చాలా ఆలోచిస్తారు కదా, మరి అది ఎలాంటి శివాజీని చూడబోతుంది? అది ఒక డార్క్ కామెడీ. డార్క్ కామెడీ శివాజీ అనే పేరు పక్కన డార్క్ కామెడీ అంటేనే ఇంతకుముందు పైగా లయ్య గారు. అసలు లయ్యని ఎప్పుడు ఇలా చూడరు మీరు, ఎప్పుడు చూడలేం మనం, అలా ఉంటుంది. సో ఇది అందరికి కూడా ఒక సింగిల్ సిట్టింగ్లో నచ్చిన స్క్రిప్ట్. సో సరే వాళ్ళు నేను నన్ను చేయమంటే చేస్తాను, చేసుకో అని చెప్పారు. ఇక మరి 90s 2 చేస్తున్నారు మళ్ళీ, అది సీజన్ 2 ఉంది, అనుమానం చేస్తున్నారంట కదా మళ్ళీ సేమ్ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఇంకా దానికి మళ్ళీ అదే అదే ఉంటుంది కదా. అలా దండోరా అని ఇంకో సినిమా చేస్తాను, దాంట్లో కొంచెం సర్ప్రైజా మళ్ళీ సర్ప్రైజ్ నన్ను అలా చూడరా ఇప్పుడు, బట్ ఇట్స్ నైస్. అంటే మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కదా, ఎక్కడ ఎలా ఎండ్ అయింది అనేది ఎప్పుడు కూడా అన్నట్టు మీరు ఎక్కడో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి హీరో కింద వచ్చి కారులోనే ఈ ఊరు వస్తానని ఛాలెంజ్ చేసి కారేసుకు ఊరు వెళ్ళి మళ్ళీ మీరు అన్నట్టు ఒక రూట్ మార్చి ఏదో చేయాలని ప్రజాస్వామ్యం అయిపోయి వెళ్ళి ఫైనల్గా వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే డబ్బులు ఇస్తానన్నా కూడా పక్కన పెట్టి క్యారెక్టర్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా రేరు. ఏమనుకుంటారు చాలామంది, శివాజీ ఏం చెప్పినా ఒప్పుకోడరా అనే థాట్ కూడా వస్తుంది చాలామందికి. బట్ ఆ థాట్ వచ్చినా కూడా మీరు దాన్ని కూడా కేర్ చేయకుండా మీరు చేసే క్యారెక్టర్లు కొత్తగా ఉన్నాయి, మీరు తీసే సినిమాలు కొత్తగా ఉన్నాయి, మీరు ఎంచుకునే ఆలోచించే విధానం కూడా చాలా కొత్తగా ఉంది. కాబట్టి ఇలాంటి మీకు ప్రతిదీ మంగపతి అవ్వదు, కాకపోతే ఇలా ఆలోచిస్తే మాత్రం మంగపతి లాంటి క్యారెక్టర్ ఇంకో 10 అయితే వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఏదో విధంగా ఒక కొత్త పాత్ర అని అంటే ఈ క్యారెక్టర్లో ఇంతకుముందు ప్రకాష్ రాజ్ చేసేవాడు, రావు రమేష్ గారు చేసేవాళ్ళు,
రావు గోపాలరావు గారు ఇలా అనుకునేవి ఎస్. ఆ కైండ్ మాట్లాడుకోవాలనేది నా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇంకోటి ఏంటంటే రాసుకోవాలంటే మన పెన్ను కొన్ని పాత్రల పక్కన కొన్ని పేర్లు పర్మనెంట్గా రాసేస్తారు. సో ఆ లిస్ట్లోకి మీరు కూడా జాయిన్ అయ్యేట ఆ బకెట్ లిస్ట్ ఉంటుంది కదా, అంటే పేర్లు చెప్పుకోవచ్చు తప్పేం లేదు. ఒక మురళీ శర్మ అని, ఒక రావు రమేష్ ఇలా ఉంటాయి కదా, ఆ బకెట్ లిస్ట్లోకి శివాజీ గారిని కూడా వేయొచ్చు. ఎనీ క్యారెక్టర్ చేస్తారనేది ఖచ్చితంగా మీకైతే ఈ సినిమాతో వస్తుంది. సో కోర్టు ఎవరికి ఏమి ఇచ్చింది, ఎవరికి ఎంత పంచింది అనేది తెలియదు, కానీ మీకు మాత్రం మంగపతిగా కొత్త నెక్స్ట్ ఇంకొక ఊపు అయితే నిజం తారక్. సో శివాజీ అనే ఫైనెస్ట్ యాక్టర్ నుంచి మేము చూడాల్సిన రోల్స్, మీరు చేయాల్సిన రోల్స్ ఇంకా చాలా ఉన్నాయి సార్. సో అవన్నీ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.